ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ టీవీ మీడియా ద్వారా ఇప్పటి వరకు నేను ఆది కాండము గురించి, నిర్గమకాండము గురించి, సంఖ్యాకాండము గురించి, లేవి కాండము గురించి కూడా మనం ధ్యానం చేశాము. ఈ దినమున మనము ద్వితీయోపదేశ కాండం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయ ఉపదేశము, రెండవసారి ఉపదేశం చేయుట. ప్రియులారా, ఈ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు మనకి ఎప్పుడో చదివినటువంటి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మోయిజు ప్రవక్త రెండవసారి ఆనాటి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా మోవాబు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి విడిది సమయమున వారికి ఆయన ఉపదేశించాడు. ఈ గ్రంథమంతా కూడా మనము 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి ప్రసంగము, రెండవ ప్రసంగము, మూడవ ప్రసంగము. మొదటి అధ్యాయము నుండి 4వ అధ్యాయము వరకు మొదటి ప్రసంగము, 4వ అధ్యాయపు ఆఖరి భాగము నుండి 11వ అధ్యాయపు చివరి వరకు రెండవ ఉపదేశము, 31వ అధ్యాయము నుండి 34వ అధ్యాయము వరకు మోషే ప్రవక్త యొక్క ఆఖరి దినాల గురించి మనము ఈ గ్రంథంలో చూస్తాము. ఈ గ్రంథమంతా కూడా ఇంతకుముందు బోధించినటువంటి బోధనలనే తిరిగి మరల మోయిజు ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా బోధించటం జరిగింది. ఈ గ్రంథములో అనేకమైన చట్టాలు, అవి ఎలా ఇజ్రాయేలు ప్రజలు పాటించాలి, పాటించకపోతే వచ్చేటటువంటి నష్టాల గురించి వ్యాఖ్యానించటం జరిగింది. గ్రంథములో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి మాత్రమే మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అలా ముఖ్యమైనటువంటి అంశము ఏంటి అంటే దేవుని యొక్క కట్టడ లేక దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము నుండి మనము గనక చూచినట్లయితే 10 ఆజ్ఞల గురించి ప్రస్తావించటం జరిగింది. ఈ 10 ఆజ్ఞల గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఒకే ఒక జాతి
దేవుని నుండి చట్టాన్ని పొందింది. ఆ జాతియే ఇశ్రాయేలు ప్రజలు. మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు. తరువాత వచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనుష్యులకు సంబంధించిన ఆజ్ఞలు. ఒకే ఒక ఆజ్ఞ మనిషి యొక్క మనస్తత్వపు విలువకు సంబంధించిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలను మనం కొద్దిగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు. మనస వాచ కర్మన దేవాది దేవుని తప్ప నీవు మరొకరిని దేవునిగా అంగీకరించకూడదు, దేవునిగా స్వీకరించరాదు, దేవునిగా ఆరాధించరాదు. ఐఎమ్ జెలస్ గాడ్, నేను అసూయపరుడైన దేవుడను. నా ఎదుట నీవు మరొక దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించరాదు, నిలపరాదు. ఇది మొదటి ఆజ్ఞ అండి. దీనివలన ఘనత, మహిమ, కీర్తి, ప్రాభవము అన్నీ కూడా దేవునికి మాత్రమే చెందాలి. ఇక రెండవ ఆజ్ఞ, దైవ నామాన్ని అవమానకరంగా పలుకరాదు. పవిత్రమైన ప్రభు నామానికి విలువ ఇవ్వాలి అండి. ఈ రోజుల్లో ఈ యొక్క పవిత్రమైనటువంటి దైవ నామము అపవిత్రము చేయబడుతుంది. ప్రియులారా, ఇది వాస్తవం అండి. దేవుని యొక్క నామము పవిత్రమైనది. ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించేటటువంటి అర్హత కూడా మనకు లేదు. అందుకే యెషయా ప్రవక్త, నేను దేవుని యొక్క నామాన్ని ప్రకటించటానికి పనికి మాలిన వాడిని, పనికి రాని వాడినని పలికినప్పుడు దేవదూత మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని తీసుకొచ్చి అతని పెదవులకు తాకించి, నీవు శుద్ధుడవయ్యావు, ఇక వెళ్ళి ప్రకటించు. ప్రియులారా, అంత పవిత్రమైన దేవుని యొక్క మాటను మనము అపవిత్రముగా ఉచ్చరించిన, పనికిరాని విధముగా మాట్లాడిన, లేక ఆ యొక్క పవిత్ర నామాన్ని స్వలాభము కోసము వాడినా అది పాపమే. ఎంత పవిత్రత మనం ఆపాదించాలనే ప్రయత్నము చేస్తున్నామో అంతకంటే దైవ నామానికి అపవిత్రత ఆపాదించాలని సైతానుడు, అబద్ధికుడు మరింతగా ప్రయత్నం చేస్తున్నాడండి. ఇది వాస్తవం. ఎప్పుడైతే దేవాది దేవునికి ఘనత, మహిమ, కీర్తి తీసుకొచ్చేలా ఆయన నామాన్ని ప్రస్తుతం చేస్తామో, ఆయన నామాన్ని ప్రకటిస్తామో, ఆయన నామాన్ని కీర్తనలుగా మనము కీర్తిస్తూ ఉంటామో, అదే సమయాన సైతానుడు ఆయన నామాన్ని కించపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన నామాన్ని పనికిరాని నామంగా తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, జాగ్రత్త. పూర్వపు రోజుల కంటే ఈ రోజుల్లో దేవుని గురించి అనేక మంది తెలుసుకుంటున్నారు, అనేక మంది దేవుని అంగీకరిస్తున్నారు, అనేక మంది దేవునిలోకి వస్తున్నారు, తమ బ్రతుకులను మలచుకుంటున్నారు, యేసయ్యను రక్షకుడిగా స్వీకరిస్తున్నారు, జీవితాలు మార్చుకుంటున్నారు. చాలా సంతోషం అండి. ఎంత ఎక్కువగా యేసు సన్నిధికి వస్తున్నారో, ఎంత ఎక్కువగా రక్షణలోకి ప్రయాణము చేయటానికి ప్రయత్నం చేస్తున్నారో, అంతే ఎక్కువగా ఆయన నామము కూడా అమ్ముడు పోతుందండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఆర్ వి క్యాషింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్? దేవుని యొక్క నామాన్ని మనం ఒక ప్రకటనగా, లేకపోతే దేవుని యొక్క నామాన్ని ఒక వ్యాపార వస్తువుగా వాడుతున్నామా అనే అనుమానము కలుగక మానదండి. ఒక్కసారి కళ్ళు తెరిచి మనం గనక గమనించినట్లయితే ఈ యొక్క ఆలోచన ఖచ్చితంగా వస్తుందండి. దైవ నామాన్ని స్వలాభము కోసము, దైవ నామాన్ని ఒక వ్యాపార వస్తువుగా, దైవ నామాన్ని నేను ఏదో స్వీకరించటానికి, ఆఖరికి దైవ నామం పేరట నేను బ్రతకటానికి కూడా ప్రయత్నము చేస్తున్నానా అనే ఆలోచన మనకి కలుగ చేస్తున్నాయండి చూస్తున్న పరిస్థితులు. అందుకే రెండవ ఆజ్ఞ, దేవుని నామమును అపవిత్రపరచక ఉందువుగాక, దేవుని నామమును వ్యర్థముగా పలుకక ఉందువుగాక. దేవుని నామము పలకవలసిన స్థితిలో పలకకుండా అపవిత్రమైన స్థితిలో, పనికి మాలిన స్థితిలో, లేదా ఆటకాయతనంగా పలికేటప్పుడు ప్రియులారా గుర్తుంచుకోండి, మనము దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నాం.
ఇది వాస్తవం. ఇక మూడవది, దేవుని యొక్క పండుగ దినాలు సాబాతును పవిత్రపరచుదువుగాక. సాబాతును ఖచ్చితంగా పాటించాలి. అంటే ముఖ్యంగా ఈ రోజుల సాబాతు అంటే ఆదివారం అండి. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నాకైతే తెలియదు, కానీ మనకి పనులన్నీ కూడా ఆదివారం వచ్చేస్తాయండి. చాలామంది వెళుతున్నామండి, థ్యాంక్ గాడ్, చాలా గొప్ప విషయం అండి. కానీ ఈ ఆదివారం ఆలయానికి వెళ్లకుండా ఉండటానికి 190 కారణాలు మనం వెతుకుతూ ఉంటాం. ఏ సంఘమైనా సరే 90% మన సంఘాలు, మన ఆలయాలు ఎవరి చేత నింపబడుతున్నాయండి? స్త్రీలే కదా. ఇంటికి తండ్రి పెద్ద. మరి ఇంటికి తండ్రి పెద్ద అయినప్పుడు తండ్రి చేయవలసిన పని ఏంటి? తన కుటుంబముపై దేవుని యొక్క దీవెన తీసుకురావాలి. మరి దేవుని యొక్క దీవెన తన కుటుంబంపై తీసుకురావాల్సిన బాధ్యత కలిగిన తండ్రే ఆ బాధ్యతను విస్మరిస్తే ఇంకా దేవుడు తన కృపను కుటుంబం మీద ఎలా ఇస్తాడండి? అందుకే ఒక మాట ఉంది, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనము నుంచి నేను గ్రంథం నుండి చదివి వినిపిస్తే మీరు ఆలకించండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం ఆలకించండి. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించును అని ప్రకటించెను. ప్రియులారా, ఎంత భయంకరమండి! తండ్రులు చేసే దోషము తండ్రితో ముగియటము లేదండి. తండ్రి చేసిన దోషము బిడ్డకు, ఆ బిడ్డకు అంటే దాదాపు 4 తరాల వరకు కూడా ఖచ్చితంగా అది వారికి సోకుతుంది అని గ్రంథం పలుకుతుందండి. దోషము 4 తరాల వరకు సోకితే దోషానికి వ్యతిరేకమైనటువంటి పుణ్యఫలము 4 తరాల వరకు ఉండదా? ఒక తండ్రి దేవుని యొక్క కృపను పొందితే ఆ కృప ఫలితము, ఆ పుణ్య ఫలము 4 తరాల వరకు ఉంటుంది. పాపము ఏ విధముగా 4 తరాల వరకు మనలను అవహేళన చేస్తుందో అదే విధముగా పుణ్యకార్యము 4 తరాల వరకు మనకు దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అండను మనకు అనుగ్రహిస్తుందని చెప్పటములో అతిశయోక్తి లేదండి. అందుకే ప్రియులారా, సాబాతును ప్రకటించండి, సాబాతును పాటించండి. తండ్రి కలుగ చేసుకొని నేను దేవాలయానికి వెళ్ళటము వలన దేవుని యొక్క వరాలు నా మీద, నా కుటుంబం మీద ఈనాడే కాదు 4 తరాల వరకు వస్తాయని వాక్కు ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటించబడిన వాక్కునందు పరిపూర్ణ విశ్వాసం కలిగిన ఏ తండ్రి అయినా తన కుటుంబాన్ని అంతా కూడా ఆలయానికి తీసుకొని వెళితే ఖచ్చితంగా ఆ దినాన అతను పొందినటువంటి ఆ పుణ్య ఫలము 4 తరాల వరకు అతను అంటి పెట్టుకుని ఉంటుంది. ఇది వాస్తవం. అదే విధముగా పాపము కూడా అతనిని 4 తరాల వరకు అంటి పెట్టుకుని ఉంటుంది. ఇక 4వ ఆజ్ఞ చాలా ముఖ్యమైన ఆజ్ఞ, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ప్రియులారా, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు పోయాయండి. ఈ ఉమ్మడి కుటుంబాలు పోవటం వలన ఇండివిజువాలిటీ, ఎవరికి వాళ్ళు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు భారమైపోతున్నారండి. ఎంత స్థితి కంటే మొన్న మధ్య ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే, పెద్ద అయినండి, 70 సంవత్సరాలు ఉంటాయి, వచ్చి కూర్చొని కొంచెం పిచ్చేపాట మాట్లాడిన తర్వాత అన్నాడు, ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఎలా ఉన్నానేంటి ఫాదర్ గారండి, నన్ను బాగించుకుంటున్నారండే మా బిడ్డలు అన్నాడు. ప్రియులారా, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ఒక ముద్ద అన్నం పెట్టడానికి లేక ఆ వయసులో వాళ్ళకు తోడుగా ఉండవలసిన స్థితిలో తోడు లేకుండా వారిని మీరు గనక సరిగా చూసుకోకపోతే మై ఫ్రెండ్స్, రేపటి రోజున నీకు అదే గతి పట్టొచ్చు. జాగ్రత్త సుమా, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆజ్ఞలన్నీ కూడా మనకు సంబంధించినవి. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఒక్కసారి నేను
గ్రంథం నుండి మీకు చదివి వినిపిస్తాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగ్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దౌ షల్ ఆనర్ అండి. ఆనర్ అన్నం పెట్టడం కాదండి, లేకపోతే ఏదో బట్టలు ఇవ్వటం కాదండి. ఆనర్ గౌరవించండి. గౌరవానికి మించిన పదాన్ని గ్రంథంలో వాడుతున్నాడు, సన్మానించుదువుగాక. అందుకే బహుశా మన దేశంలో ఒక నానుడు ఉంది, మాతృదేవో భవ పితృదేవో భవ. అంటే ఈ లోకములో దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ మన కళ్ళ ఎదుట ఉండి మనలను పెంచి పెద్ద చేసి మన ఒక స్థితికి రావటానికి కారకులైన మన తల్లిదండ్రులు మనకు భారమైతే అయ్యో అనర్థము. అందుకే గ్రంథము చెబుతుంది కదా, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు సన్మానిస్తాం, ఒక వ్యక్తిని ఎప్పుడు గౌరవిస్తాము, ఆ వ్యక్తిని మనము ఉన్నతుడిగా భావించినప్పుడు, ఆ వ్యక్తి ఎడల మనకు ఉన్నతమైన అభిప్రాయం ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని మనము మనకంటే గొప్పవానిగా స్వీకరించిన సమయాన వారిని మనం సన్మానిస్తాము. ప్రియులారా, ఇది ఇంకొక మాట చెప్పాలి అంటే, లేచిన ప్రతిరోజు కూడా అమ్మ నాన్న ఇంకా సజీవులుగా ఉంటే వాళ్ళ పాదాలు ముట్టుకొని కంటి కళ్ళకు అద్దుకోవడం కూడా తప్పు లేదండి. ఎందుకంటే వారు శ్రమ, వారి చెమట నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అందుకే తల్లిదండ్రులను సన్మానించుదువుగాక. అలా సన్మానించటము ద్వారా నీవు దీర్ఘాయుష్మంతుడవవుతావు. ఇక ఆ తరువాత ఆజ్ఞ, నరహత్య చేయకుండా ఉందువుగాక. నరహత్య, ఇక్కడ నరహత్య అంటే చంపటమే కాదండి. ప్రభు పలుకుతున్నాడు, నీ సోదరునిపై నీకు మనస్పర్ధ ఉన్నా, నీ సోదరునిపై నీకు మనసులో వీడిని ఏదో ఒక విధంగా ఒక చూపు చూడాలి అన్న ఆలోచన కలిగిన, క్రోధము కలిగి ఉన్న, అది నరహత్యతో సమానం అంటున్నాడండి యేసయ్య. జాగ్రత్త, సఖ్యత పడటం నేర్చుకోండి. నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉందని నీకు తెలిసినప్పుడు నీవు వెళ్ళి సఖ్యత పడు అంటున్నాడు. అది సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకంటే యేసయ్య తనను మరణము పాలు చేస్తున్నటువంటి ఆ ప్రజలందరినీ ఉద్దేశించి పలికినటువంటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించండి. అదే స్థితి కలిగి ఉండమంటున్నాడు యేసయ్య. కాబట్టి నరహత్య చేస్తేనే పాపము కాదు, క్రోధము కలిగిన మనస్సుతో మనము బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నా అది కూడా పాపమే. ప్రియులారా, నేను సమయం లేదు కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను. ఎవరితో మనకు మనస్పర్ధలు వస్తాయి? తెలిసిన వాళ్ళతోనా, తెలియని వాళ్ళతోనా? ఫ్రెండ్స్గా ఉన్న వారితోనా, లేకపోతే అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళతోనా? ఎప్పుడు మనస్పర్ధ వచ్చినా తెలియని వాళ్ళతో మనస్పర్ధలు రావండి, తెలిసిన వారితోనే మనస్పర్ధ వస్తుంది. ఇప్పుడో ఒకప్పుడు చిన్న అభిప్రాయ భేదం రాగానే మనస్పర్ధలు వస్తాయి. లేదు, ఈ ఊర్లో ఉన్నవాడికి పరాయి ఊర్లో ఉన్నవాడితో ఎందుకు గొడవలు అవుతాయి? మన ఇంటి చుట్టూ ఉన్న వారితోనే మనకు గొడవలు అవుతాయి. మన ఇంటి చుట్టూ ఉన్న వారితోనే మనకు గొడవలు అవుతాయి. ఈ గొడవలు కూడా ఎటువంటి గొడవలు అండి? చిన్న చిన్న విషయాల దగ్గర గొడవలు అవుతాయి. ఆలోచించండి, చాలా వాస్తవంగా ఆలోచించండి. చిన్న చిన్న విషయాల దగ్గర మనస్పర్ధలు వస్తాయి. తిట్టుకుంటాం, మాట్లాడుకోం. అప్పటి వరకు ఇచ్చి పుచ్చుకునే మనుషులు కాస్త వారి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే స్థితికి చేరుకుంటాం. ఎందుకని? ప్రక్క వారిలో ఉన్నటువంటి మంచిని చూడటం నేర్చుకోలేదు కాబట్టి, ప్రక్క వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూడటం నేర్చుకోలేదు కాబట్టి, దానికి తోడు మరి కాస్త స్వార్థం, దానికి తోడు మరి కాస్త గర్వం, దానికి తోడు మరి కాస్త అహం మనలను ప్రక్క వారిని లెక్కలేని వారిగా, పనికిరాని వారిగా, పనికి మాలిన వారిగా చూసేలా చేస్తుంది. ఇక్కడ మీకు ఒక మాట చెబుతాం, లెర్న్ టు వాక్ ఇన్ మై షూస్ అంటూ ఉంటారు. అంటే అటుప్రక్క నుండి ఆలోచించేటటువంటి మనుషులుగా మీరు ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎవరినైనా మనము ఏలెత్తి చూపటానికి ముందు, ప్రియులారా, ఎవరినైనా మనము ఏలెత్తి చూపటానికి ముందు
ఒక్కసారి మన గురించి కూడా ఆలోచించుకుందాం. ఒక్కసారి ఇట్లా ఏలెత్తి చూపిస్తే ఈ 3 ఏళ్ళు నన్ను చూపిస్తున్నాయి, మరొకేళ్ళు దేవుని కూడా చూపిస్తుందేమో. అందుకే ప్రభు అంటాడు కదా, నీ కంటిల్లో దూలము ఉంచుకొని ఇతరుల కంటిలో ఉన్న నలుసుని తీయటానికి ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటాడు. అంటే మనం ఎప్పుడైతే మన స్థితిగతులు తెలుసుకొని, మన పరిస్థితులు తెలుసుకొని ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఇతరుల గురించి కూడా అర్థం చేసుకుంటామండి. చాలా వాస్తవం చెప్తున్నా. తగాదాలు ఎందుకు వస్తాయండి? గొడవలు ఎందుకు అవుతాయండి? తెలియని వాళ్ళ మధ్య గొడవలు అవ్వవు, చిన్న చిన్న విషయాల యొద్ద గొడవలు అవుతాయి. మీ అందరికీ తెలుసు అది. అప్పటి వరకు ఇచ్చుపుచ్చుకునే వాళ్ళం విరోధులం అయిపోతాం. అప్పటి వరకు మనిషి ఎదురొస్తూ ఉంటే నవ్వుతూ స్వీకరించే వాళ్ళం. ఆ మనిషి అంత దూరంగా ఉండగానే మన ముఖంలో పేలాలు పేలుతాయి, కోపం వస్తుంది, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. అప్పటి వరకు సంతోషంగా ఉండేవాళ్ళు మనకి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ముందుకు వచ్చారనుకో, అంతే మన బాడీలో మార్పులు వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తాయి, చిరాకు వచ్చేస్తుంది. ఎందుకండి ఇదంతా? ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే నీలో ఉన్నటువంటి అహం, నీలో ఉన్నటువంటి ఆ క్రోధం అది నిన్ను మింగేస్తుంది. ఇట్ ఈస్ ఈటింగ్ యూ, నిన్ను మింగేస్తుంది. అట్లా దానికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు. ఆ సమయములో గనక ఒక్కసారి యేసయ్యను తలచుకొని యేసయ్య జీవితాన్ని అతలంకుతలం చేసి సిలువల మరణానికి కారకులైనటువంటి వారందరినీ కూడా యేసయ్య చూసి అంటున్నది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించండి. నరహత్య చేయరాదు, చంపక్కర్లేదండి, కత్తి తీసుకుని పొడవక్కర్లా. దానికి మించినటువంటి మాటలతో మనం చంపుతున్నాం, దానికి మించినటువంటి పదజాలముతో మనం చంపుతున్నాం, దానికి మించినటువంటి లేనిపోనివి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు కల్పించి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం చంపేస్తున్నాం. లేదు వీడు మనకి పనికి రావడంటే పని కట్టుకొని 10 మంది దగ్గరికి వెళ్ళి వాడి గురించి చెప్పకూడనివి, చెప్పినవి, తెలిసినవి, తెలియనివి కూడా కూడగట్టుకొని ఒక పొగలాగా వేసేసేస్తున్నాం. ఇదేనండి చంపటం అంటే. అందరూ కత్తులు తీసుకొని పొడవక్కర్లేదండి. నీవు తప్పు చేయకుందువుగాక అంటున్నాడు 6వ ఆజ్ఞ. వ్యభిచరించకుండా ఉందువుగాక. అదే సమయంలో ప్రభు పలుకుతున్నాడు, వ్యభిచారం చేస్తేనే పాపము కాదయ్యా, ఆ మనస్సు కలిగి నువ్వు ఒక వ్యక్తిని చూసినా ఆ వ్యక్తితో నువ్వు మనసులో వ్యభిచరించినట్టు లెక్కే. ప్రియులారా, క్రైస్తవులుగా, క్రైస్తవ బిడ్డలుగా మనము ఆత్మశుద్ధి, ఇది ముఖ్యమండి. అందుకే ఒక మాట ఉంది కదా, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, బాండశుద్ధి లేని పాకమేళ. ప్రభు చాలాసార్లు పరిసయ్యుల గురించి ఒక మాట పలుకుతున్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లా మీరు ఉంటున్నారంటున్నాడు. సున్నము కొట్టిన సమాధులు. సమాధి తీస్తే కంపు, కానీ అది ఎవరికి కనిపించదండి. పైన చక్కగా సున్నం కొట్టేసి అలంకరించి లేకపోతే ఇంకేదేదో చేయటం వల్ల చాలా బాగుంటుంది. ప్రభు అన్నీ తెలిసినవాడు, అంతా ఎరిగినవాడు మనకి ఈరోజు పలుకుతున్నది ఏంటి అంటే, మీరు ఆత్మశుద్ధి కలిగి ఉండండి. ఆజ్ఞలను పాటించటంలో కొన్నిసార్లు తప్పటడుగులు వేసినా, లేక ఆజ్ఞలు మనము మన బ్రతుకులో తప్పటడుగులు వేసినా అది కాదు. కానీ ఆత్మశుద్ధి కలిగి జీవించటానికి గనక మీరు ప్రయత్నం చేస్తే ప్రభు మనకు తోడై ఉంటాడు, ప్రభు మనల్ని ఆదుకుంటాడు, ప్రభు తను ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించటానికి మనకు చేయూతనిస్తాడు. కింద పడ్డా సరే లేపటానికి ఆయన చేయూతనిస్తాడు. ఏ విధంగా పేతురు గారు ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్న సమయాన ప్రభు అని కేక వేశాడు. ఆ కేకను ఆలకించిన యేసయ్య చెయ్యి అందించి పేతురుని పైకి లేపాడు. అదే విధంగా మన అనుదిన జీవితంలో దేవుని యొక్క కట్టడలను మనం ఆచరించడం కష్టమవుతున్న తరుణాన ఆ ప్రభు సన్నిధికి తిరిగి, అయ్యా నేను ఈ కట్టడ పాటించలేకపోతున్నాను కాబట్టి నాకు పాటించేటటువంటి శక్తి నువ్వు అని గనక మనస్ఫూర్తిగా ప్రభుని ప్రార్థన చేసుకుంటే ఆయన తన చెయ్యి అందిస్తాడు, తన ఆజ్ఞలను పాటించేలా మనలను చేస్తాడు. ఇది వాస్తవం.
మనకు సమయం అంతగా లేదు కాబట్టి ఈ చెప్పిన ఈ ఆజ్ఞలను మనం మనసున పెట్టుకుందాం. ముగింపుగా ఒక మాట చెబుతున్నా, దేవునికి సంబంధించిన ఆజ్ఞల విషయంలో ఎంత శ్రద్ధ చూపుతున్నామో మనుషులకు సంబంధించిన ఆజ్ఞల విషయంలో కూడా అదే శ్రద్ధ చూపాలి. ఈ రెండు ఆజ్ఞలు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఒకటి విడిచిపెట్టి మరొకటి పాటించినా, మరొకటి విడిచిపెట్టి మరొకటి పాటించినా వీఆర్ మిస్సింగ్. దానికి విలువ లేదు. రెండు కళ్ళ లాంటివి, రెండు చేతులు లాంటివి. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞల ఫలము, మొదటి 3 ఆజ్ఞలు ఆయనకు సంబంధించినవైతే తతిమ 7 ఆజ్ఞలు మనందరికీ సంబంధించినవి. అవకాశం ఉన్నప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రభు తన జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి అవి సరిగా అర్థం చేసుకునేలా మీకు తోడై ఉందురుగాక. రాజా పరమేశ నీకే స్తుతి గణారాధనా. పరలోక రాజా పరమేశ నీకే స్తుతి గణారాధనా. రావయ్యా ఓ దేవదేవా, రావయ్యా ఓ దేవదేవా, మా తోడ వసింపగను, మా తోడ వసింపగను. పరలోక రాజా పరమేశ నీకే స్తుతి ఘనారాధనా. పరలోక రాజా పరమేశ నీకే స్తుతి ఘనారాధనా. మట్టిని మలచి మనిషిగా చేసిన తండ్రి స్తుతి ఘనారాధనా. నరరూపధారి అయినను రక్షించిన యేసా స్తుతి ఘనారాధనా. పరిశుద్ధుడా పావనుడా నీకే స్తుతి ఘనారాధనా. రావయ్యా ఓ తండ్రి దేవా, రావయ్యా ఓ యేసుదేవా, రావయ్యా ఓ ఆత్మదేవా, మా తోడ వసింపగను, మా తోడ వసింపగను. పరలోక రాజా పరమేశ నీకే స్తుతి ఘనారాధనా. పరలోక రాజా పరమేశ నీకే స్తుతి ఘనారాధనా. నీకే స్తుతి ఘనారాధనా, నీకే స్తుతి ఘనారాధనా. కృపగలిగిన మా దేవా, ఇశ్రాయేలు ప్రజలకు మీరిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించేటటువంటి శక్తిని ఇచ్చారు. మిమ్ము కాదన్న వారిని విడిచిపెట్టక అనేక మారుల వారికి మీరు తోడై ఉన్నారు. మా అనుదిన జీవితములో ఈ 10 ఆజ్ఞలను ఆధారం చేసుకొని మేము బ్రతకటానికి మాకు తోడై ఉండమని మా నాథుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి దైవాజ్ఞల ప్రకారము మిమ్ము నడిపించెదరుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.